డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అన్నారు వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ డ్రగ్స్ భూతం ఇప్పుడు గ్రామాలకు సైతం పాకిందన్నారు. గ్రామాల్లో యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేపట్టాలి అన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ కార్యకలాపాలు జరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి అని, అలా చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. డ్రగ్స్ నుంచి బయటపడే వారికి అండగా నిలబడటానికి పోలీసు యంత్రాంగం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. మాదక ద్రవ్యాలు, టెర్రరిస్టులు లాంటివి దేశం మొత్తం నాశనం చేస్తాయంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. డ్రగ్స్ రహిత సమాజమే మనందరి లక్ష్యం అంటున్నారు వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి. ప్రస్తుతం వనపర్తి పట్టణ కేంద్రంలో కూడా ఇప్పటికే 2K రన్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి, అదేవిధంగా దీన్ని అరికట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటారు. ప్రస్తుతం మనతో ఎస్పీ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఈ ప్రోగ్రాం ద్వారా మీరు జిల్లా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? డ్రగ్స్ బారిన పడే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇప్పుడు ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మా డీజీపీ సార్, రెస్పెక్టెడ్ డీజీపీ సార్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా యాంటీ నార్కోటిక్స్ మీద కొత్తకోట టౌన్లో అవగాహన సదస్సులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సపోర్ట్ తోటి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 2K రన్ అనేది అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యాంటీ నార్కోటిక్స్కి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంలో హానరబుల్ సీఎం గారు ఒక ఈగిల్ అనే ఒక పటిష్టమైనటువంటి ఒక బ్యూరోని, ప్రత్యేకమైనటువంటి బ్యూరోని కూడా స్థాపించి, సో నలుమూలలా కూడా నిఘా కేంద్రాలని ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేసే వారి మీద కూడా నిఘా కంటిన్యూ చేసుకుంటూ, అలాగే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటూ, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి డ్రగ్స్ బారిన పడకుండా ఒకవేళ ఎవరైనా పడినట్లయితే కనుక వారిని తక్షణమే వారిని మళ్ళీ సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కూడా అనేక రకమైనటువంటి కార్యాచరణలు కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్లో జరుగుతున్నాయి యాక్చువల్గా. సో అందులో భాగంగానే ఈరోజు కొత్తకోటలో కూడా మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చాలా వరకు మనము చూస్తున్నాము. ఒకప్పుడు డ్రగ్స్ విషయంలో మనం చాలా వరకు సైలెంట్గా ఉండడము, మాట్లాడకపోవడము, అది ఎక్కడో జరుగుతుంది అని అనుకోవడము, మన దాకా రాదు అని చెప్పేసి ఒక అపోహలో ఉన్న వాళ్ళము ఇప్పుడు చూస్తుండగానే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వ్యాపింపచేస్తుంది. అది మనము చూస్తున్నాము, తర్వాత వినడం కూడా జరుగుతుంది. సో అది ఎంతో దూరంలో ఉండదు కాబట్టి మనల్ని మనము రక్షించుకోవాల్సిన అవసరము, మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన అవసరము, మన పిల్లల్ని కూడా వారి యొక్క విధానము, తర్వాత ప్రవర్తన, సో వారు చేసేటటువంటి చర్యల మీద కూడా మనము పేరెంట్స్గా కూడా వాచ్ఫుల్గా ఉండడము, అలాగే ఎడ్యుకేషన్ సెంటర్స్లో కూడా యాంటీ డ్రగ్ కమిటీస్ని ఏర్పాటు చేసి అందులో పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, ప్రిన్సిపల్స్ని అందరినీ కూడా అందులో భాగస్వామ్యులను చేసి, సో వాళ్ళతోటి కూడా కాలేజ్ క్యాంపస్ అండ్ ప్రిమైసెస్లో కూడా అవేర్నెస్ని ఇంపార్టెంట్గా వాళ్ళకి ఎన్లైటన్ తీసుకురావడం అనేది, ఇట్లా అన్ని రకాలుగా కూడా అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసేసి మనము ఈ అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేయడం వల్ల కొంతవరకైనా మనం వీటిని మనము నివారించవచ్చు అనే ఒక ఉద్దేశంతో, అలాగే ఈ నార్కోటిక్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగిల్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి కూడా 1908 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. అలాగే డైల్ 100 కానీ, ఈ 2 నెంబర్లకి కనుక మీరు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మాకు చెప్తే పోలీసు వారి సైడ్ నుంచి ఇమీడియట్గా తక్షణంగా మేము చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది మన దాకా వస్తే కానీ మనం మేల్కోవడం అనేది సరైన విషయం కాదు. సో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ కూడా చాలా వరకు డ్రగ్స్, ముఖ్యంగా గాంజా ఏదైతే ఉందో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు చాలా అతి కొద్ది క్వాంటిటీలో తెచ్చుకొని కూడా వాళ్ళు ఇక్కడ దాన్ని వినియోగించడం అనేది చేయడం వల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన పిల్లలు కానీ, సమాజం కానీ అవి చూసినప్పుడు దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, సో ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితులకి వాళ్ళు వెళ్ళిపోవడము చాలా హృదయ విదారకంగా పేరెంట్స్. మేడం, గతంలో చూసాం నిజంగా పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఈరోజు చూస్తే ప్రతి గ్రామాల్లో కూడా కొంతమంది యువకులు అంటే కొంతమందితో స్నేహం అనేది వారిని అటువైపు మళ్ళుస్తుంది. కొంతమందికి తెలిసినా కూడా వారికి సంబంధించిన డాటా చెప్తే తమపై ఎలాంటి అటాకులు జరుగుతాయేమో, తమని కొడతారేమో అనే ఒక భయంతో కూడా కొంత ఈ డ్రగ్స్కు సంబంధించి సమాచారం పోలీసులకు ఇవ్వడంలో ప్రజలు కూడా వెనుకంజ వేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందుకనే చెప్తున్నాము, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళది చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ ముందు నుంచి బ్యూరో మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా అందుకనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టేసి ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. సో ఆ సమాచారాన్ని ఇచ్చినట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మనం సమాచారం అనేది తెలియచేయం. ఇంకొకటి ఇందులో రివార్డ్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా మనకున్న దాన్ని బట్టి. సో ఆ రకంగా మనకి పబ్లిక్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, అలాగే మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పటిష్టంగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మనం ఇటువంటి విషయాలన్నింటినీ కూడా అరికట్టడానికి మేము ఎక్కువగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మేడం, ఇంకా ఇప్పటికే గాంజాని బారిన పడ్డ వాళ్ళు కొంతమంది మారాలని ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పటికే కొంతమంది డాక్టర్స్ను అప్రోచ్ కావడం ఇలా చేస్తున్నారు. నిజంగా అలాంటి వారి కోసం మీ పోలీస్ శాఖ తరపు నుంచి వాళ్ళకి ఎలాంటి చేయూతను ఇవ్వబోతున్నారు?
యాక్చువల్గా మనకి డ్రగ్స్ బారిన పడ్డప్పుడు చాలా వరకు పేరెంట్స్ ముందుకు రావట్లేదండి యాక్చువల్గా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే సోషల్ స్టిగ్మా అనుకోవడము, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళే ఏదో చేసేసి అతన్ని మార్చాలని ట్రై చేయడం అనేది జరుగుతుంది, కానీ అది చాలా వరకు అసాధ్యం. సో కంపల్సరీ వాళ్ళకి చాలా హెల్ప్ అవసరం. సో వాళ్ళని సపరేట్గా ఐసోలేట్ చేయకుండా, వాళ్ళని ఇంకా ఫర్దర్ విక్టిమైజ్ చేయకుండా వాళ్ళని మనలో కలుపుకొని ఇమ్మీడియట్గా ఆల్రెడీ సహాయానికి సంబంధించి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి డిస్టిక్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలు అనేవి ప్రతి డిస్టిక్లో కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడికి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎప్పుడైతే మనం ఆ స్టేజ్లో చూస్తామో, ఆ లక్షణాలు గమనిస్తామో, అప్పుడే కనుక మా దగ్గరికి వచ్చినట్లయితే, రీహాబిలిటేషన్ సెంటర్స్కి వచ్చినట్లయితే కనుక కౌన్సిలింగ్ చేసి వారిని ఎట్టి పరిస్థితుల్లో తర్వాత ముందుకు వెళ్లకుండా కూడా లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత వాళ్ళని మళ్ళీ తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి మన దగ్గర అట్లాంటి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ దాన్ని లైట్గా తీసుకోకుండా యూ హ్యావ్ టు కమ్ అండ్ సీక్ ద సపోర్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్. సో మొత్తంగా డ్రగ్స్ నిర్మూలన అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దీని మీద బాధ్యత ఉండాలి. వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం, ఎవరి విషయాలు బయటికి వెల్లడించడం. అదేవిధంగా డ్రగ్స్కు ఎవరైతే అలవాటు పడి మారాలని చూస్తున్నారో ఖచ్చితంగా వారికి రీహాబిలిటేషన్ కేంద్రాల ద్వారా ఖచ్చితంగా వారికి చేయూతనిస్తాం. తల్లిదండ్రులు కూడా తమకు సహకరించాలని చెప్పి వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.